హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇప్పటివరకు మనము హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఏమేమి చూసాము? లీనియర్ ఈక్వేషన్స్, హయ్యర్ ఆర్డర్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాము. వీటినే లీనియర్ ఈక్వేషన్స్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్ అంటాము. ఇక్కడ మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే ఏంటిది, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా చేయాలో చెప్పాను ఇక్కడ ఈ వీడియోలో. అండ్ దీని ముందు వీడియోలో కూడా చెప్పాను పర్టికులర్ ఇంటిగ్రల్ వైపీ ఎలా కనుక్కుంటాము. ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్కి వైపీలో 5 to 6 మెథడ్స్ ఉన్నాయండి మనకి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ ఇచ్చినప్పుడు వైపీ ఎలా కనుక్కోవాలని 2 or 3 వీడియోస్ చేశాను రీసెంట్గా. అండ్ ప్రీవియస్ ఓల్డ్ పేపర్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అందులో ఈ బోర్డు మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే రీసెంట్గా 2023 సెప్టెంబర్లో జరిగినటువంటి పేపర్. మనకి 2 సెట్స్ వస్తున్నాయి పేపర్, ఒకటి EEE CAIML వాళ్ళకి డిఫరెంట్ అండ్ CSE వాళ్ళకి డిఫరెంట్, రైట్? అలా 2 పేపర్స్ నుంచి నేను గ్యాదర్ చేసినటువంటి క్వశ్చన్స్ ఇవి. 2023 సెప్టెంబర్లో వచ్చినటువంటి పేపర్స్ M2లో ఇవి మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. మనం ఆల్రెడీ ఇందులో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ముందు వీడియోలో చూసాము. ఒక్కసారి చూడండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 5 మార్క్స్కి అడిగారు లాంగ్లో, ఇది కూడా 5. ఇది వచ్చేసి మనకి ఇది 1 మార్క్ క్వశ్చన్ అడిగారు, కొంతమందికి 2 మార్క్స్లో కూడా అడిగారు. R108 వాళ్ళకైతే, R22 వాళ్ళకైతే 1 మార్క్లోనే అడిగారు. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు వైపీని ఎక్స్పోనెన్షియల్ ఉంటే మనం ఏం చేస్తామో. యాక్చువల్గా వైపీ అంటే ఏంటిది చూడండి అమ్మా, FD ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు Q ఆఫ్ x. బోత్ ఇది రెండు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి YC వస్తుంది, ఇక్కడ నుంచి YP వస్తుంది. ఈ Q ఆఫ్ x అనేది ఎక్స్పోనెన్షియల్ ఉన్నప్పుడు మనం వైపీని ఎలా రాస్తాం? YP జనరల్ ఫార్మ్ ఈజ్ 1/f ఆఫ్ d ఇంటూ e⁻ax. అంటే అప్పుడు D ప్లేస్లో D ఈక్వల్ టు A సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇంకొకటి ఏంటి అని అంటే, ఏ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత డినామినేటర్ 0 అయితే ఒకవేళ మనం ఏమని రాస్తాం, x/f' ఆఫ్ d అని రాసి అగైన్ సేమ్ ప్రాసెస్ పుట్ d ఈక్వల్ టు a. అప్పుడు కూడా 0 అయిందనుకోండి f' ఆఫ్ d, దెన్ గో ఫర్ x²/f" ఆఫ్ d. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాము. ప్రతి ప్రాబ్లంకి ఇది మెయిన్ చెప్తున్నాను, ఎందుకంటే ఇవి మనం రిపీటెడ్గా యూజ్ చేస్తాము. ఇప్పుడు చూడండి అమ్మా, ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటే ఏమన్నారు, ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ దిస్ అని అడిగారు. అంటే దీనికి మనకి ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. దీనికి మనకి YC వస్తుంది, YP వస్తుంది. వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్ హియర్? ద గివెన్ ఈక్వేషన్ 2y" plus 3y' minus 2y equal to e⁻x plus e⁻x. జనరల్ సొల్యూషన్ అంటే we need to find the complementary function as well as particular integral also. అవునా? అంటే నేను ఫస్ట్ I need to find the YC. ఈ పార్ట్ యూస్ చేస్తే YC వస్తుంది. ఫస్ట్ దీన్ని ఎలా రాస్తాను? ఇన్ టర్మ్స్ ఆఫ్ f ఆఫ్ dలో రాయాలి. f ఆఫ్ dలో రాయాలి అని అంటే మనకి y" అంటే ఏంటి, d²y/dx² ప్లస్ 3 ఇంటూ dy/dx మైనస్ 2y ఈక్వల్ టు దిస్, రైట్? ఈ అన్నిట్లో మనకు తెలుసు d²/dx² ఆర్ d/dx ఈజ్ ద డిఫరెన్షియల్ ఆపరేటర్. d/dxని డిఫరెన్షియల్ ఆపరేటర్ అని అంటాము. అవునా? అంటే నేను దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు ఇక్కడ? దిస్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ d²/dx² అంటే d², y ఈజ్ రిమైనింగ్ and 3. This is nothing but d, y remaining 2y, which is equal to e⁻x plus e⁻x. ఈ 3 టర్మ్స్లో what is the common term here? నాకు ఏమి కామన్ ఉంది చెప్పండి. ఈ 3 టర్మ్స్లో ఒక వాల్యూ కామన్ వస్తుంది. what is that value? that is y. y కామన్ తీస్తే what is the remaining? 2d² plus 3d minus 2 ఈక్వల్ టు e⁻x ప్లస్ e⁻x. దీన్ని 1 అనుకుంటే ఇప్పుడు నాకు ఫస్ట్ ఈక్వేషన్ ఏ ఫార్మాట్లో ఉంది? మనకి జనరల్ ఫార్మ్ ఎలా ఉంది? ఈక్వేషన్ 1 ఈజ్ ఆఫ్ ది ఫార్మ్. ఏ ఫామ్లో ఉంది బేటా? FD ఆఫ్ y ఈక్వల్ టు Q ఆఫ్ x. మరి f ఆఫ్ d ఫస్ట్ YC మీద చేస్తున్నాం, YC కనుక్కుంటాం కాబట్టి మనకి ఓన్లీ I need f ఆఫ్ d హియర్. వాట్ ఈజ్ అవర్ f ఆఫ్ d హియర్?
2d square plus 3d minus 2. Then how to find the roots for this f of d? Write the auxiliary equation. How to write the auxiliary equation here? That is f of m equal to 0. Means simply put, in the place of d substitute m and equate to 0. You will get the roots for this equation. That is what? F of m, which is 2m square plus 3m minus 2. Then what are the factors for this? If you multiply these two, the multiplication product is 4m square. Add some any 2, you will get 3m. Means shall I write 4 ones are 4? రాస్తే నాకేమవుతుంది 4 టేబుల్ 4m మైనస్ m అంటాను. వై? బికాస్ చూడండి అమ్మా, ఇఫ్ యూ మల్టిప్లై దీస్ టూ 4mm మైనస్ 4m square, like 2m square 2 product చేస్తే మైనస్ 4m square. ఇఫ్ యూ యాడ్ దీస్ టూ వాటికి రిజల్ట్ 3m వస్తుంది. డన్. అంటే దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఇక్కడ నేను 2m కామన్ తీస్తే ఫస్ట్లో నుంచి ఇక్కడ ఏముంటుంది? m ఉంటుంది. 2m కామన్ తీస్తే వాట్ ఈస్ ద రిమైనింగ్ హియర్? 2 ఉంటుంది. -1 కామన్ తీస్తే m plus 2. Now what are the factors? Is it visible? Oh sorry, what are the factors here? దీనికి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి చెప్పండి. ఇక్కడ రాయొచ్చు మనం. ఒకటి 2m -1, ఇంకొకటి m plus 2. ఓకే, ఈక్వేట్ దీస్ ఈక్వల్ టు 0. 2m -1 ఈక్వల్ టు 0, దెన్ 2m ఈక్వల్ టు 1 అంటే m ఈక్వల్ టు 1/2. ఇంకొకటి ఏంటండి? m plus 2 ఈక్వల్ టు 0. m plus 2 ఈక్వల్ టు 0 మీన్స్ m ఈక్వల్ టు -2. చూడండి అమ్మా, ఈజ్ దేర్ ఎనీ కాంప్లెక్స్ వాల్యూస్? నో. ఎలా ఉన్నాయి రూట్స్? రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్. రూట్స్ అనేవి రియల్ అండ్ డిఫరెంట్. therefore m equal to ఏమొచ్చాయి నాకు? 1/2 కామా -2 are real and different, are distinct. వచ్చినప్పుడు what is our complementary function? We know that. What is the complementary function? c1 e power m1x plus c2 e power m2x తీసుకుంటే నాకు this is my complementary function formula. m1 అంటే any1, either you can consider 1/2 or -2, no worries. ఫైనల్గా నాకు ఏమొచ్చింది ఇక్కడ? yc is equal to c1 e power m1 1/2x, 1/2 into x అంటే x/2 plus c2 e power m2x means -2x. This is my complementary function. Now I got the complementary function. నాకు complementary function వచ్చింది. తర్వాత ఏం కనుక్కోవాలి? యూజింగ్ దిస్ q of x I need to find the particular integral. మరి how to find the particular integral? particular integral కనుక్కోవాలంటే ఫామ్ ఏంటిది? yp equal to 1/f of d into q of x. That is 1/, what is our f of d? 2d square plus 3d minus 2 into e power x plus e power minus x. Okay, product just separate చేస్తే first term 2d square plus 3d minus 2 into e power x plus of 1/2d square plus 3d minus 2 into e power minus x. మనకి 1/f of d into q of x లో ఉన్నప్పుడు what we have to do? put d is equal to a. అంటే ఇక్కడ ఏముంది? 1 ఉంది. ఓకే, ఇక్కడ ఏముంది? -1 ఉంది. ఇక్కడ d is equal to -1 సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు నాకు ఏమొస్తుందంటే ఫైనల్గా చూడండి, d ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 into 1 square plus 3 into 1 minus 2 e power x as it is. Now put d equal to -1 here, -1 whole square plus 3 into -1 minus 2 into e power minus x. న్యూమరేటర్లో ఏముంది? ఇక్కడ e power x. డినామినేటర్ దిస్ ఇస్ వాట్? 2 plus 3 minus 2. ఇక్కడ ఏముంది? e power minus x upon this is 1. ఇది 1 2s are 2 అవుతుంది. -3 -2. చూడండి అమ్మా, ఆఫ్టర్ సింప్లిఫికేషన్ దీస్ 2 గెట్ క్యాన్సల్. ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అవుతున్నాయా? ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంతేనా? ఎనీథింగ్ చేంజ్? నో. అంటే నాకు ఫైనల్గా వాట్ ఈస్ ద సొల్యూషన్ హియర్? e to the power of x upon 3 వచ్చింది.
e power minus x upon minus 3 వచ్చింది. This is my what? yp. Now I got yc and yp. Then what is the general solution? Therefore, general solution is y equal to yc plus yp. అంటే ఏంటిది? What is our yc? c1 e to the power of x by 2 plus c2 e power minus 2x plus of this e power x by 3 plus e power minus x by minus 3. This is my y equal to general solution of the given differential equation. దీనికి అర్థమైంది కదా? ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. Now we'll do one more problem. Next problem. చూడండమ్మా, ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చేయాలి. సెకండ్ ప్రాబ్లం కూడా 5 మార్క్స్కి అడిగారు. అంటే సాల్వ్ అన్నప్పుడు మరి ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? సెకండ్ ప్రాబ్లం చూడండి, ఏమి ఇచ్చారు నాకు? వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్ హియర్? గివెన్ ఈక్వేషన్ ఈజ్ d cube minus 1 into y equal to e power x. ఏం లేదు, ఎక్స్పోనెన్షియల్లో ఉంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టోటల్ సొల్యూషన్ కావాలి. అంటే ఫ్రమ్ హియర్ యూ విల్ గెట్ వైసీ, ఫ్రమ్ హియర్ యూ విల్ గెట్ వైపీ. యాడ్ దీస్ టు, దట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్. అవునా? అంటే నేను ఫస్ట్ వైసీ కనుక్కుంటాను. వైసీ కనుక్కోవాలంటే ఎఫ్ ఆఫ్ డి ఏంటిది ఇక్కడ? d cube minus 1. మరి హౌ టు గెట్ ద రూట్స్, హౌ టు రైట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ హియర్? ఆక్సిలరీ ఈక్వేషన్ is what? F of m equal to 0. అంటే m cube in the place of d substitute m cube minus 1 equal to 0. అంటే ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి చూడండి, ఇది డైరెక్ట్ నాట్ పాసిబుల్ కాబట్టి యూజ్ ద రిమైండర్ థీరం. రిమైండర్ థీరం యూజ్ చేస్తే ఫస్ట్ క్యూబ్ కోఫిషియంట్, స్క్వేర్ కోఫిషియంట్ ఉందా? లేదు, 0. తర్వాత ఎక్స్ ఎం టర్మ్ ఉందా? లేదు, 0. ఎం క్యూబ్ టర్మ్, ఎం స్క్వేర్ టర్మ్, ఎం టర్మ్. నెక్స్ట్ కాన్స్టెంట్ ఈజ్ -1. సింపుల్, స్టార్టింగ్ +1 ఉంది, లాస్ట్ -1 ఉంది. సింపుల్గా నేను ఏం చేస్తానంటే m ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటా, ఇది 0, యాడ్ దిస్ 1 1 1. ఓకే, అగైన్ 1 1 ఇది యాడ్ చేస్తే 1 1 1 1, ఇది యాడ్ చేస్తే 1 1 1 1. అంటే ఫైనల్గా ఇది 0 వస్తుంది. అంటే నాకేంటిది? m ఈక్వల్ టు 1 అనేది సాటిస్ఫై చేస్తుంది. అంటే m ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఒక రూటు, దాన్నే -1 అనవచ్చు. ఓకే, అంటే తర్వాత రిమైనింగ్ ఏంటిది? m స్క్వేర్, m కాన్స్టెంట్, m స్క్వేర్, m అంటే +m, కాన్స్టెంట్ అంటే +1. మరి దీనికి డైరెక్ట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? 1 1 చూసినా మనకి రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ యూస్ -b + r - అండర్ రూట్ డిస్క్రిమినేట్ యూస్ చేస్తా. ఒకటి m ఈక్వల్ టు 1 వచ్చింది, ఇంకొకటి -b + r ఇక్కడ a అంటే 1, b అంటే 1, c అంటే 1. -b + r యూస్ చేస్తే -1 + r - అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 4ac బై 2a అంటే 2 of 1 చేస్తే నాకు ఇక్కడ ఏమొస్తుందంటే -1 + r రూట్ -3 వస్తుంది బై 2. దీన్ని ఇంకా నేను ఏమని రాయొచ్చు అంటే ఈ రూట్ -3ని i√3 అని రాయొచ్చు. అంటే -1 + r i√3 బై 2. సపరేటింగ్ ద ఫ్రాక్షన్ యూ విల్ గెట్ -1/2 ఒక ఫ్రాక్షన్ + r i√3 బై 2. ఇది ఏ ఫామ్లో ఉంది? ఆల్ఫా + r i బీటా. ఇఫ్ ద రూట్స్ ఆర్ ఆల్ఫా + r i బీటా, దెన్ వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్? ఏమంటాను నేను? కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆల్ఫా + r i బీటాలో ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ వాట్ ఈస్ దట్? e to the power of alpha x into what? c1 cos beta x plus c2 sin beta x. అవునా? కానీ ఒక రూట్ ఇక్కడ ఉంది m ఈక్వల్ టు 1. ఓకే, దానికి మనం c1 అది డిఫరెంట్ రియల్ రూట్ అన్నప్పుడు దాన్ని ఏమని రాస్తాం మనం? ఫస్ట్ c1 e to the power of m1x. వాట్ ఈజ్ అవర్ m1? 1x అంటే x. ఓకే, ఇక్కడ c1 వచ్చింది కాబట్టి ఈ రెండు రూట్స్కి నెక్స్ట్ దీన్ని c2 అవుతుంది, ఇది c3 అవుతుంది. అవునా? ప్లస్ ఆఫ్ ఇది ఒక రూట్. తర్వాత కాంప్లెక్స్ రూట్ e to the power of alpha x అంటే ఏంటిది? వాట్ ఈజ్ ఆల్ఫా? e to the power of -12 into x. c1 కాదు, c2 cos బీటా. బీటా అంటే √3/2x ప్లస్ c3 sin
√3x/2. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే వాట్ ఈజ్ అవర్ yc? c1 e⁻x ప్లస్ e⁻−x/2 c2 cos √3x/2 ప్లస్ c3 sin √3x/2. ఓకే, నాకు ఇప్పుడు మొత్తం వాల్యూస్ వచ్చినాయి అవునా? దిస్ ఈజ్ మై కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఓకే, వచ్చింది. దెన్ నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్? వీ నీడ్ టు ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. మరి పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా కనుక్కుంటాం మనము? చాలా ప్రాబ్లమ్స్లో చేస్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేయండి. హౌ టు రైట్ ద పర్టికులర్ ఇంటిగ్రల్? yp = 1/f(d) into q(x). అంటే 1/, what is our f(d)? d³ - 1. what is our q(x)? సింపుల్, ఓన్లీ 1 ఇచ్చారు, e⁻x. చూడండి ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు. 1/d³ - 1 into e⁻x. ఎక్స్పోనెన్షియల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? పుట్ d ఈజ్ ఈక్వల్ టు a. ఏ అంటే ఏంటిది? ఇక్కడ 1 అంటే d = 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ 1, ఫర్ ఎగ్జాంపుల్ ద డినామినేటర్ విల్ గోయింగ్ టు 0 అయితే మనం ఏం చేయాలి? వాట్ ఈజ్ అవర్ ఫార్ములా? కమాన్, పుట్ 1 హియర్. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1³ - 1 e⁻x. ఇది క్యాన్సల్, 0 అయిపోతుంది. అలాంటి కేసులో దెన్ మన ఫార్ములా ఏంటిది? x/f' into e⁻ax. అవునా? ఇది అప్లై చేస్తే x/f' అంటే దీని డెరివేటివ్ 3d². 1 డెరివేటివ్ 0, ఓన్లీ 3d² ఉంటుంది, రిమైనింగ్ e⁻x. ఇది మన జనరల్ ఫామ్లోకి వచ్చింది. అగైన్ పుట్ d ఈజ్ ఈక్వల్ టు 1. మళ్ళీ d = 1 సబ్స్టిట్యూట్ చేస్తే 3 into 1² e⁻x అంటే x e⁻x/3 వస్తుంది. మళ్ళీ 0 అవ్వదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ my yp. Now I got the particular integral. I got a complementary function and particular integral. Then how to write the general solution? Therefore, general solution y is equal to yc plus yp. What is our yc? This is my yc. దీని పక్కనే yc రాసేసి c1 e⁻x plus c2 e⁻x/2 c2 cos √3x/2 plus c3 sin √3x/2 plus of this x e⁻x/3. This is my final solution of the given differential equation. ఓకే, ఇది అర్థమైంది. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఇంకొక ప్రాబ్లం ఉంది, వెరీ సింపుల్. ఓకే, ఇక్కడ ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. లాస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇది షార్ట్లో ఇచ్చారు, ఓన్లీ పిఐ కనుక్కోమంటున్నారు. ఓన్లీ పిఐ కనుక్కోవాలంటే మీరు ఏం చేయాలండి? ఇక్కడ అంటే నో నీడ్ టు ఫైండ్ yc, అవసరం లేదు, ఓన్లీ ఫైండ్ yp. పర్టికులర్ ఇంటిగ్రల్ ఒకటే అడుగుతున్నారు. మరి పర్టికులర్ ఇంటిగ్రల్ ఒకటే అడిగినప్పుడు మన ఫార్ములా ఏంటి? yp ఈజ్ ఈక్వల్ టు 1/f(d) into q(x). వాట్ ఈస్ దట్? d² + 4d. మీరు కూడా ఇంత ఫాస్ట్గా చేయాలి, ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది. 2 e⁻−x. ఇక్కడ d = ఎంత వస్తుంది? -1. -1 సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు అదేమవుతుంది చెప్పండి నాకు? ఇక్కడ న్యూమరేటర్లో 2 e⁻−x -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ప్లస్ 4 into -1 plus 13. ఓకే, సింప్లిఫై చేస్తే 2 e⁻−x, దిస్ ఈజ్ వాట్ 1 అవుతుంది. ఓకే, ఇదేమవుతుంది? -4 + 13, 14 - 4 అంటే ఎంత? 10 అవుతుంది. 2 1s 2 5s అంటే e⁻−x/5 ఈజ్ అవర్ yp. అర్థమైంది కదా? ఈ విధంగా చేయాలి. మీకు ఇంకా కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆర్ పర్టికులర్ ఇంటిగ్రల్ q(x) ప్లేస్లో ఎక్స్పెరెన్షియల్ ఇచ్చినప్పుడు ఎలాంటి డౌట్స్ ఉన్న కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఇందులో ఇనిషియల్ వాల్యూస్ ఆర్ బౌండరీ కండిషన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ.